హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అంతకు ముందు బ్లాగ్లో చెప్పినట్టున్నాను, మా వాడికి బట్టలు ఆర్డర్ చేసాము, అవి కొంచెం పెద్ద సైజ్ అయిపోయినాయి, మళ్ళీ రిటర్న్ పెట్టామని. సో రిటర్న్ పెడుతూనే మళ్ళీ వేరే ఆర్డర్ కూడా పెట్టామన్నమాట. ఎందుకంటే దీంట్లో రీప్లేస్మెంట్ లేదు. ఉంటే బాగుండేది అనిపించింది, కానీ లేదు. సో అది రిటర్న్ చేసేసి మళ్ళీ కొత్త ఆర్డర్ పెట్టామన్నమాట. వేరే సైజు కొంచెం తక్కువ సైజుది. ఇక అవన్నీ వేసుకుంటా ఉన్నాడు. అన్నీ లక్కీగా సరిపోయినాయి. కొన్ని ఏంటంటే కొంచెం ఒక నెలలాగే అట్లా వేసుకోవచ్చు, ఎందుకంటే ఎవ్రీ మంత్ చాలా చేంజెస్ అయిపోతున్నాయి వాడికి. సో అలా ఉన్నాయి. కొన్ని ఇప్పటికిప్పుడే వేసుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి. అమ్మయ్య అనిపించింది ఫైనల్గా. వాడి సైజులు దొరికినాయిరా దేవుడా అని. ఎందుకంటే ఇట్లా ట్రాన్సిషన్ టైంలో లైక్ టీన్స్లోకి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సైజెస్ దొరకడం అనేది వాళ్ళకి సూట్ అయ్యేలాగా చాలా కష్టం బాబోయ్. మా చిన్న తమ్ముడికి కూడా సేమ్ ఇట్లానే అయ్యేది. నాకు బాగా గుర్తు. వాడి కోసం ఎంత తిరిగే వాళ్ళమో బట్టల కోసం అని చెప్పి. ఏది సూట్ అయ్యేది కాదు, చాలా కష్టమయ్యేది అనమాట. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో వాడికి చిరాకు వచ్చి నాకు అసలు ఏం వద్దు అని అనేవాడు. నాకు ఇంకా గుర్తుంది. ఇక అవన్నీ అయినాయి. మా పిల్లలు వెళ్తుంటే మా కుట్టుగాడు కూడా వెళ్ళిపోతా అనుకుంటున్నాడు కూడా అని. బట్ ఆడిని వెనక్కి ఇచ్చేసేసి మళ్ళీ వీళ్ళు బయలుదేరారు. ఒకటే వర్షం. అసలు క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. బాగా చల్లగా అయిపోతుంది అనమాట. రోజు రోజుకి చీకటి పెరుగుతుంది వెదర్లో. ఇంకా ఆటమ్ కదా, ట్రాన్సిషన్ టైంలో ఏంటంటే వెదర్ చేంజ్ అయ్యే టైంలోనే ఊరినే సిక్ అవుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి. వర్షం చల్లగా ఉండటం. ఇక స్కూల్కి వెళ్తున్నాం అనమాట. ఈ వ్లాగ్లో ఒక యాక్సిడెంట్ గురించి కూడా చూపిస్తాను. సో వ్లాగ్ మొత్తం చూడండి. చాలా మైండ్ అంతా ఒక రకంగా అయిపోయింది, చెప్తాను దాని గురించి కూడా. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నాము, మీటింగ్ పని ఉంటేనే ఇంకా వెళ్తున్నాము. ఇంకా అసలు మీటింగ్లో కూర్చున్నంతసేపు వీడు విసికించేశాడు. ఇక లాభం లేదులే మాట్లాడినేయడని చెప్పి మేము పక్కకు వచ్చేసాం అనమాట. నేను మా గుట్టోడు పక్కకు వచ్చేస్తే వాళ్ళ టీచర్ మాకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో కూర్చుని చిల్ అయ్యామన్నమాట నేను మా గుట్టోడు. భలే అనిపించింది. అసలు స్కూల్స్ అంటే ఇంత రిలాక్సింగ్గా, ఇంత చక్కగా ఎలా ఉన్నాయా? మన టైంలో అసలుకి టార్చర్ లాగా ఉండేది స్కూల్ అంటేనే. భయం వేసిపోయేది. ఇలా స్కూల్స్ చూస్తే మాకు కూడా ఇలానే ఉంటే ఎంత బాగుండో అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా ఫుల్ మూన్ అనమాట. నేనేదో జిమికల్ చేస్తున్నాను, వీడియో టాలెంట్లని చూపిద్దామని, కానీ అస్సలకి క్యాప్చర్ చేయలేకపోయాను సరిగ్గా. కానీ డైరెక్ట్గా చూడడంలో ఎంత బాగుందో అసలు మూన్ ఆ రోజు. ఓకేనా? అన్నీ వెళ్ళిపోతున్నాయి, అట్లా వెళ్ళిపోతున్నాయి అన్నీ. అట్లా వెళ్ళిపోతున్నాయి అన్నీ. మళ్ళీ క్యాచ్ మళ్ళీ బబుల్స్. అవును, బాగుందా? రాంపడి నేను రావాలి అక్కడికి. అబ్బా డ్యాన్స్ వేస్తావా? The wheels of the bus go round and round, round and round. The wheels of the bus go round and round all day long. Bubbles! Wow! మళ్ళీ అమ్మో, అన్ని రన్ వెళ్ళిపోతున్నాయి కుట్టు బబుల్స్. ఇప్పుడు ఇటు వేస్తా. ఓకే, ఇప్పుడు ఇటు. రెడీ, 1 2 3 క్యాచ్. వా ఏ కుట్టాడు? డింగ్ డ్రర్ ఆ జంప్ నచ్చింది గుట్టు. ఆ జంప్, ఆ డ్యాన్స్, ఆ జంప్, ఆ డ్యాన్స్, కుట్టి కాడ డ్యాన్స్. వీల్స్ ఆఫ్ ద బస్ కు రౌండ్ అండ్ రౌండ్ ఎట్లా వెళ్ళి కుట్టు? చూసావా ఇందాక బస్సు, రెడ్ బస్సు వెళ్ళింది. వా
రెడ్ బస్ వెళ్ళింది కుట్టోడు. కుట్టోడు క్యూట్ గాడు. ఉయ్యాలు నచ్చిందా కుట్టమ్మ? ఏంటది సౌండ్? బస్సా? బస్సా? బస్ కూరా నేను రా. ఎట్లా వెళ్తుంది? మేబీ ఇన్ ద బస్. అంతే అంత పింక్ పింక్ అయిపోయాడు కుట్టాడు. పింక్ 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 బాయ్స్ అంత పింక్ అయిపోయాడు కుట్టగాలు. వదిలి కుట్టుని బ్లష్ చేసుకున్నట్టే అయిపోయారు గుట్టుగా. ముక్కు చంపలు అన్నీ. కుటుంబ ఏరోప్లేనే వెళ్ళిపోతుంది. బిగ్గది ఏరోప్లేన్. బబుల్స్. అవును పిచ్చుకు. పిచ్చుకుస్ వెళ్ళిపోతున్నాయి బాబోయ్. ఎన్ని పిచ్చుకులు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి. మన బబుల్స్ ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి కుట్టాడు మనయి. బబుల్స్ బైక్ అది సౌండ్. అవును సో నైస్ కుట్టాడు. సో నైస్ కుట్టాడు. ఏ కుట్టు. నా చైన్ తగ్గొట్టాడండి మెడలో. అది ఎంత స్ట్రాంగ్ చైను, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర. తెగ్గొట్టేశాడు. జస్ట్ ఇలా అన్నాడు చేతితోటి. 2 ముక్కలయ్యి వచ్చేసింది. నా లాకెట్ కూడా ఇంకా వేసుకోవడానికి లేదు ఇప్పుడు. ఏదో ఒకటి దానికి ఆల్టర్నేటివ్ చూడాలి వేసుకోవడానికి. నేను ఇలాగ మెడలో ఇవాళ ఎందుకో చాలా టూ మచ్గా ఉన్నాయి ఈ బళ్ళు శబ్దాలు. వెరైటీగా చాలా టూ మచ్గా వస్తుంది. కుట్టు ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది. పార్క్ వచ్చి తీసుకుని వచ్చాను. ఇదే ఫస్ట్ టైం అనమాట వీడిని ఇలా పార్క్కి సపరేట్గా పార్క్ అనుకుంటూ తీసుకురావడం. ఇదే ఫస్ట్ టైం కుట్టు. ఎలా ఉంది నీ రివ్యూ చెప్పు. బాగుందా? నచ్చిందా? బాగుందా? ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు స్లోగా. కానీ చాలా చల్లగా ఉంది. అన్నీ కవర్ చేసి తీసుకురావాలి ఆడిపించాలంటే ఎక్కువసేపు. ఏదో కాసేపటికి కాబట్టి అలా వచ్చేసాను. కానీ వంట మధ్యలో ఆపేసేసి అంటే ఇంట్లో ఉంటే నన్ను విసికించేస్తున్నాడు అనమాట. పని చేసుకోనీయకుండా ఒకటే విసికింపు. పిచ్చుకు కుట్టు. ఇంకా ఈయన డోర్ తీయాలంట. ఈయనేమో కాల్లో ఉన్నారు. వెళ్ళిపోయాడు అప్పటికి ఒకసారి. ఇంకా లాభం లేదులే అని చెప్పి కిందకి తీసుకుని వచ్చాను. కాసేపు అలా తిప్పి ఆడిపించి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాను. అదనమాట. వేరే ఆల్టర్నేటివ్ చూడాలి. మెడ అంతా బోసిగా ఉంది నాకు చైన్ లేక. కదుకుంటా వండుకల్లో పీకి చెప్పుట్టుడు. నా మెడలో చైన్ తెంపేశాడు కదా. నాకు అసలు చాలా ఇదిగా అనిపించింది. క్రాస్ వేసుకోలేకపోతున్నానే అని ఒక రకంగా అనిపించింది. ఎలా అంటే ఏమన్నా అయిద్దేమో అట్లాంటి భయాలు ఉంటాయి కదా, అలా అనిపించేసింది అనమాట. ఇంకా ఆ రోజు వంటకు వచ్చి దోసకాయ పప్పు, ఇంకా దోసకాయ ఆవు పెడతాం కదా అది చేశాను. ఇంకా బెండకాయ ఫ్రై చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ డేనేమో ఈయన నా బాధ చూడలేక ఈయన మెడలో చైన్ నాకు ఇచ్చేశారు. సో ఇంకా మళ్ళీ నేను క్రాస్ వేసుకుని ఆ చైన్ వేసుకున్నాను అనమాట. ఈయన ఇచ్చిన చైన్ ఆయన మెడలోది. నేను వద్దంటే వద్దన్నాను. కానీ ఏం పర్వాలేదు తీసుకో, నాకు లేకపోయినా పర్వాలేదు, అమ్మాయి నీకు ఉండాలి మెడలో అని చెప్పి బలవంతాన ఒప్పించి వేశారనమాట. సో దానికి క్రాస్ వేసుకుని ఇంకా నేను అలా పెట్టుకున్నాను. ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది.
మర్చిపోయాను చెప్పడం. వ్లాగ్ ఒక 2-3 డేస్ కలిపి తీసాను. మొత్తం ఒకటే రోజు తీసిన వ్లాగ్ కాదు. ఇంక బ్రేక్ఫాస్ట్కి వచ్చి పల్లీ చట్నీ ఇంకా టమాటో పచ్చడి 2 చేశాను అనమాట. ఈ 2 వేసుకుని ఇడ్లీలు హ్యాపీగా తిన్నాము. ఇంకా మా వాడు అప్పుడే లేసాడు, నిద్ర లేసాడు. అందుకే కొంచెం నిద్రగా ఉన్నాడు, అంత యాక్టివ్గా లేడు. బట్ వీడిని ఏంటంటే పార్క్కి తీసుకుని వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. స్ట్రోలర్ లేకపోయినా స్ట్రోలర్ కార్లో ఉండిపోయింది, అట్లానే నడిపించుకుని తీసుకుని వెళ్ళాను. నేనే కాసేపు ఎత్తుకోవడం, నడిపించడం అట్లాగా. కానీ భలే ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం కదా అని చెప్పి నేను బ్లాగ్లో కూడా ఇంక్లూడ్ చేశాను. అసలు కొంచెం షాక్లో ఉన్నాడు, కొంచెం ఎంజాయ్ చేశాడు, మిక్స్డ్గా అనమాట. ఇంకేంటంటే చల్లగా ఉంటుంది, పైగా ఆ చలికి ఏంటంటే సైలెంట్ కూర్చుని ఉన్నాడు అనమాట. ఏంటి ఇలా పెట్టింది అమ్మ, ఇక్కడ తీసుకొచ్చింది ఏంటి అన్న ఫీలింగ్లోని. ఇంకా వంట పని ఆల్మోస్ట్ అయిపోయింది. వీడిని పడుకోబెట్టినప్పుడు సగం పని, వాడు వేసిన తర్వాత ఇంకొంచెం పని చేసుకున్నాను. నీకు భలే తెలిసిపోయిందా కుట్టుగాడు? అమ్మో మళ్ళీ వెళ్ళిపోద్ది లోపలికి. కష్టపడి తీసాను అది. అన్ని బొమ్మలు సోఫా కిందకి వెళ్ళిపోతున్నాయి, అసలుకి కంట్రోల్ చేయలే పాపం. ఏదన్నా టిప్ ఉంటే బాగుండు కదా కుట్టు, సోఫా కిందకి వెళ్ళకుండా. ఇట్లాంటివన్నీ వస్తున్నాను దిగులాగా అన్నీ. కుట్టు బాల్ కారే చూపించు. కార్, నీ కార్ ఏది కుట్టమ్మా? నీ కార్ ఏది? పార్టీ కూడా ఒక ఆట వస్తువే మనకి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, అంటే కొన్ని వస్తువులు కొనాలి ఇంటికి, గ్రాసరీస్, ర్యాండమ్ స్టఫ్ అనమాట. ఎవ్రీ వీక్ మాకు ఇది ఒక రిచువల్ లాగా. సో అవన్నీ అయితే రాసుకుంటున్నాను, మళ్ళీ మర్చిపోతాను. అందుకని చెప్పి గుర్తెచ్చుకుని మరీ రాసుకుంటున్నా. మొన్న ఒక రోజు అయితే పాపం ఇలానే పంపించాను, ఏదో అయిపోయిందని చెప్పి. కానీ మెయిన్ థింగ్ డైపర్స్, అది మర్చిపోయాను. అసలు చూడాలి, అయ్యయ్యో అనిపించింది నాకైతే. ఇన్నిసార్లు తిప్పుతున్నాను ఏంటి ఇన్ని అని. బ్రెయిన్ అంత అందంగా పనిచేస్తుంది మరి మధ్యన, నాకేం అర్థం కావట్లేదు ఎందుకని ఇట్లా అయిపోతున్నానో కానీ. బట్ టైం పీరియడ్కి ఇలా ఉంటాము, తర్వాత కొంచెం తేరుకుంటాం, పర్వాలేదు. ఇంకా దారుణంగా ఉండేది, ఇప్పుడు కొంచెం చాలా బెటర్ అని అనిపిస్తుంది. నాకంటూ కొంతన్న టైం నేను తీసుకోగలుగుతున్నాను ఇంత బిజీ దీంట్లోని. ఇంకా మా వాడికి వచ్చే కోపం చూడాలి అసలుకి. వాడు ఫింగర్ టిప్స్ మీద ఆడిస్తాడు మా అందరినీ. వాడు రీసెంట్ ఫేవరెట్ ఇదనమాట పాట. మోనిక అయిపోయింది, మోనిక బోర్ కొట్టేసింది. ఇంకా ఇప్పుడు కాత్యాయని అనమాట. బాగుంది కదా రైమింగ్. ఫ్రంట్ మిర్రర్ నుంచి ఒక్కటే రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది, భయంకరంగా కోరుతుంది. హాయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అక్కని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నావు స్కూల్కి. డైపర్స్ అయిపోయినాయి, నిన్నే చెప్పేదాన్నే. కానీ నాకు అసలుకి నిన్న వ్యాక్యూమ్ పెడుతున్నా, ఇల్లు క్లీన్ చేస్తున్నాను, అసలు ఏది బుర్రలో లేదనమాట, అసలు పని చేయట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే చైన్ తెగిపోయిందని ఒక టెన్షన్. ఆ చైన్ తెగితాం పర్వాలేదు, అతికేపించుకోవచ్చు, కానీ మెడలో క్రాస్ వేసుకోలేకపోతున్నానే అని ఒక ఇదనమాట. ఎవరు పీకారు? కుట్టిగడు పీకాడు.
కుట్టోడు వీకాడు ఎగుట మళ్ళీ అమాయకంగా చూస్తున్నాం. ఆ టెన్షన్కి నాకు అసలు ఇంకేం బుర్ర పని చేయట్లేదు అనమాట. ఏం చెప్పలేదు. నిన్న ఏవో కొన్ని తీసుకుని వచ్చారు. యాక్చువల్గా ఇంటికి ఒకరు రాబోతున్నారు. ఇంటికంటే తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటారు, స్టే చేస్తారు. కానీ మా సొంత వాళ్ళు అనమాట. అది ఎవరు ఏంటి కమింగ్ బ్లాగ్స్లో చూద్దరు కానీ మీరు. అందుకని ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుని అదంతా చేస్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం ఒకే రోజు చేసుకుందాం అన్నా కూడా నాకు కుదరదు. అసలు పిల్లలతోటి ఇంట్లో పనులు అస్సలు అవ్వదు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటున్నా క్లీనింగ్ పని. ఒకరోజు టాయిలెట్ చేస్తే, ఒకరోజు వ్యాక్యూమ్ పెట్టాను. అసలు ఆ సోఫా తీస్తే ఉంది మామూలుగా లేదా చెత్త. సోఫా కింద అయితే సగం బొమ్మలన్నీ వీడి సోఫా కిందే ఉన్నాయేమో అనిపిస్తుంది. అసలు ఏదన్నా దానికి అడ్డం పెట్టేస్తే బాగుండు. ప్రతిదీ సోఫా కిందే దూచేస్తున్నాడు అనమాట. సో ఏదో ఒకటి చెయ్యాలి దానికి. ఇంకా అది దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాం స్కూల్కి. ఈవినింగ్ మళ్ళీ గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఒకేసారి తీసేసుకుందాం అని అనుకుంటున్నాం. కొంచెం దూరం వెళ్తున్నాము. హెలెన్లుండ్ అని ఒక శ్రీలంకన్ షాప్ ఉంది. అక్కడ మనవి అన్నీ దొరుకుతాయి అనమాట. ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకుంటున్నాం. ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి, కానీ ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడికి అక్కడికి. అక్కడ క్వాంటిటీ ఎక్కువ అండ్ ప్రైస్ కూడా తక్కువగా వస్తుంది కంపారిటివ్లీ ఇక్కడికన్నా. సో ఇన్నిసార్లు ఎలాగో వెళ్తున్నాం కదా తీసుకోవడానికి, ఒకేసారి అక్కడికి వెళ్ళి తీసేసుకుంటే అయిపోద్ది కదా అని అనుకున్నాము. సో ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్తాం. మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను. మీరైతే బ్లాగ్ చూస్తుండండి. ఎవరో ఆపి మాట్లాడుతున్నారు. మేబీ డొనేషన్ గురించేమో, ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరిని ఆపుతున్నారులేండి. దేనికో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ టైం అయిపోతుంది అక్కడ. సో ఫాస్ట్గా వెళ్ళాలి. ఆ వెనకాల ట్రక్ కనిపిస్తుందా, అది రీసైక్లింగ్ ట్రక్ అనమాట. టిన్స్, సోడా బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ అవన్నీ వేస్తుంటాము. సో ఆ ట్రక్ వెనకాల తీసుకుని వెళ్తున్నట్టున్నారు అన్నీ కలెక్ట్ చేసుకుని. ఇండియాకి బంగ్లాదేశ్కి తేడా తెలియదు. అదేంటి చదువుకోలేదా? ఐ ఫ్రమ్ ఇండియా అంటే ఎస్ అన్న. ఓ సో యు ఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్? నో ఐ ఫ్రమ్ ఇండియా. Aren't those same? అయ్యో అదేంటి? No, it's different. Bangladesh is a different country. India is a different country. ఏమనండి? Oh, I'm sorry. So it's a different country in India. India. Animal rights గురించి పోరాడుతున్నారు. మాకు యానిమల్స్ అంటే నేను అదే చెప్పాను. నాకు ఎట్లాంటి యానిమల్స్ అయినా పడదు. అది వైల్డ్ అయినా సరే, డొమెస్టిక్ అయినా కూడా. ఓ ఎందుకు అంటే నేను అన్నాను, ఎందుకు నా కమ్యూనికేషన్ ప్రాబ్లము అన్న. ఏంటి అన్న? అవును కమ్యూనికేషన్ ప్రాబ్లము. అలా ఉండదు కదా, నువ్వు కుక్కకి చెప్తావు ఉండు ఇక్కడ అంటే ఉంటుందా అంటే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నీ కుక్క అయితే వింటది నీ మాట. బయట కుక్క కనపడింది అనుకో, ఏ ఎక్కడే ఉండు అంటే అది వచ్చి నా మీద పడుతుంది. అదే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. అలా అంటారా? అది కొద్ది కామెడీ జరిగింది. పిల్లే వాళ్ళు అందరిని ఆపుతున్నారు, నేను కూడా ఆపుతారేమో అనుకుంటానే ఉన్నా. ఇలా మేము మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పుడే ఆ రోజు కొంచెం బాగుండింది, కొంచెం ఎండగా బాగుండింది అనమాట క్లైమేట్ కూడా. సరేలే వెళ్తున్నాము. కారు ఈయన అన్నారు ఏంటో స్కిడ్ అవుతుంది రోడ్డు, బాగా చాలా స్లిప్పరీగా ఉంది, బ్రేక్స్ సరిగా ఇది అవ్వట్లేదు అని అన్నారు. నాకు చాలా భయం వేసింది. నేను అన్నాను లేట్ అయినా పర్వాలేదు కొంచెం నెమ్మదిగా వెళ్దామని. కరెక్ట్గా నేను కారు ఎక్కడానికని కిందకి దిగబోతున్నాను, డోర్ లాక్ చేసుకుంటున్నా,
మాకు కుట్టోడు అప్పుడే పార్టీకి వెళ్ళాడు అనమాట. అబ్బా అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ వచ్చాను. అసలు దేవుడు నిజంగా మిస్టీరియస్ వేస్లో పనిచేస్తారని అంటారు కదా, అది కూడా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఎందుకంటే మాకు ఆ టైంలో మేము ఆ లేన్లో ఉండకూడదని చెప్పి ప్రతిదీ పర్ఫెక్ట్ టైంలో అలైన్ చేశారనమాట. మాకు అసలు అర్థం కాలేదు ఒక్క నిమిషానికి ఫైర్ ఇంజిన్ ఎందుకు వెళ్తుంది, ఏదో ఎక్కడో ఏదో అయిందిలే అని అనుకున్నాం. కానీ మేము వచ్చిన లేన్లోనే కరెక్ట్ మినిట్స్ డిఫరెన్స్ అంతే, ఆ లేన్లోనే చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎంత యాక్సిడెంట్ అంటే నైట్ కూడా క్లియర్ అవ్వలేదంట. ఇది ఆఫ్టర్నూన్ అయింది యాక్సిడెంట్. నైట్ 8:30 వరకు మేము రేడియోలో న్యూస్ వింటానే ఉన్నాం, ట్రాఫిక్ ఇంకా అలానే బ్లాక్ అయిపోయి ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. అంత పెద్ద యాక్సిడెంట్, ట్రక్ కంప్లీట్గా కాలిపోయింది ఫైర్ తోటి. అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు. అట్లా గుద్దుకున్నాయి, అలా ఎలా కాలిపోయింది అని ఏం అర్థం కాల. ఇంకో పక్కనేమో మా కుట్టోడు ఒకటే ఏడుపు గోల, నిద్రకు వచ్చేసేసి చాలా టైం పట్టింది. అది ట్రాఫిక్ దాటుకొని బయటపడేటప్పటికే చాలా టైం పట్టింది. అండ్ అదంతా చూసి చాలా భయం వేసేసింది మాకు. ఇంత లైవ్లో మేము స్వీడన్ వచ్చిన తర్వాత ఇదే చూడడం అనమాట. అంతకుముందు వింటర్ టైంలో చూసాం, కానీ అవి అయిపోయిన తర్వాత చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనమాట. లైక్ అవి జస్ట్ గుద్దుకుని అవి అద్దాలు పగలటం అలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్. కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అసలు ఇప్పటివరకు మేము ఎప్పుడు చూడలేదు. చాలా భయం వేసేసింది. అక్యూట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసారు, అండ్ హాస్పిటల్ అంబులెన్స్లు ఇవన్నీ వచ్చేసినాయి. ఎవరికన్నా ఏమైనా అయిందా తెలీదు, ఒక్కళ్ళు మాత్రం ఇంజోర్డ్ అని చెప్పి అన్నారు. కంప్లీట్గా అన్క్లియర్ అనమాట. కానీ అదంతా చూసేటప్పటికి చాలా టెన్షన్ వచ్చేసింది. కానీ ఎంత కాదన్నా అబ్రాడ్లో స్పెసిఫిక్గా ఇక్కడ నాకు బయట ఎక్కడ తెలియదు, కానీ ఇక్కడ మాత్రం స్వీడన్లో ఎంత ఫాస్ట్గా ఉంటారంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అసలు అలా అయిందో లేదో వెంటనే వితిన్ సెకండ్స్ మాకు ఇక్కడ రేడియోలో కార్లో వచ్చేసింది అనమాట, పలానా వేలో యాక్సిడెంట్ అయింది చూసుకోండి, ట్రాఫిక్ బ్లాక్ అవ్వబోతుంది, మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి. అది అయ్యింది, ఫైర్ ఇంజన్లు వచ్చేసినాయి. వెంటనే వే చూపించడానికి అని చెప్పి ట్రక్ వచ్చేసింది, ఇలా ఓలికా అని పెడుతుంది అనమాట, అంటే యాక్సిడెంట్ అన్నట్టు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ డైవర్ట్ అవుతాయి, పక్కకి లేన్లోకి సెట్ అవుతాయి అన్నమాట. 3 lanes ఉంటాయి కదా, సో 2 lanesలోకి సెట్ అయితే అట్లా రోడ్డు వైడ్ని బట్టి. అండ్ వెంటనే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టేయడం, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టేటి స్పీడ్ బ్రేకర్లు పెట్టేయడము, వే చూపించడము, యాక్సిడెంట్ అయింది ఇక్కడ అని చెప్పి బ్లాకేజ్ క్లియర్ చేయటం. అండ్ అక్కడ అవతల లేన్లో డాక్టర్స్ వచ్చేసారు. డాక్టర్స్ కూడా ఇక్కడ ఏంటంటే అక్యూట్ లకారే ఉంటారు అనమాట. సో ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉంటారు, అప్పటికప్పుడు వాళ్ళు వచ్చేసారు. అంబులెన్స్లు వచ్చేస్తే చాలా ఫాస్ట్గా, అండ్ వస్తున్నప్పుడు అలా పక్కకు తప్పించేసుకుంటాం అనమాట. వాళ్ళకి దారి ఇచ్చేసేయాలని చెప్పి ఫస్ట్ వాళ్ళకి వే ఇవ్వాలి అని చెప్పి ఏ వెహికల్ అయినా పక్క జరిగిపోతుంది ఎంత స్పీడ్లో ఉన్నా కూడా. అది అసలు నాకు భలే అనిపిస్తుంది అనమాట. లైక్ ఎమర్జెన్సీ వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చాలా బాగా అనిపిస్తుంది సిస్టమ్ అంతని. కానీ అసలు అక్కడ చూసిన యాక్సిడెంట్ మాత్రం మైండ్లో రాత్రి వరకు ఆ దడ పోలేదు నాకు. ఈయనకి పాప కూడా చూసి భయపడిపోయింది. మాకు కారులో లోపలికి స్మెల్ అనమాట, లైక్ అంటే మంట అంతగా కాలిపోయింది కదా, ఆరిపోయారు కదా, ఆరిపోయేటప్పటికే కంప్లీట్గా కాలిపోయింది లేండి ట్రక్, మీరు చూద్దరు. కానీ కార్ లోపలికి స్మెల్ వచ్చేస్తూ ఉండింది, కాలిన వాసన. అండ్ వీడో పక్కన ఏడుపు, ఈ టెన్షన్స్ అన్నీ చూసి కార్ స్లోగా వెళ్తుంది కదా, వాడికి ఏంటంటే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, నిద్రకు వచ్చేసి ఇంకెందుకులేండి ఒక రేంజ్లో మైండ్ స్ట్రెస్ అయిపోయింది అనమాట. ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాసేపటికి. కారు వెళ్ళిపోయింది రమ్య. కరెక్ట్ టైంకి మేము ఆ లేన్లో ఉండకుండా యువతల లేన్లో ఉండటం చాలా అదృష్టం అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అని అనిపించింది. కొన్ని మినిట్స్లో అక్కడ లేకుండా ఎక్కడ ఉన్నామని అనుకోకూడదు, కానీ మనకి దేవుడు ఎప్పుడు ఇలా ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటారు. వీ హ్యావ్ టు ఫెయిత్నెస్ అనేది చూపించాలన్నమాట ప్రతి ఒక్క చిన్న దాంట్లోనే. నాకు అప్పుడు మళ్ళీ ప్రూవ్ అయిందనమాట.
సో దేవుడు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ప్రతి ఒక్క ఏమంటారు ఆపద నుంచి అని చెప్పి. ఇంక ఇదంతా చూసి సాయంత్రం అంతా టెన్షన్, ఆలోచన, మళ్ళీ అస్తమానం ఇదే న్యూస్ చూస్తూనే ఉన్నాం. నైట్ 8:30 అరౌండ్ ఆ టైంకి ట్రాఫిక్ క్లియర్ అయింది అనుకుంటా, అంత బ్లాక్ అయింది. సో అదండి మా ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసి. అండ్ ఇది ఈ వ్లాగ్కి కమింగ్ వ్లాగ్స్ ఇంకా హ్యాపీ ఉండబోతున్నాయి. సో ఛానల్ని చూస్తూ ఉండండి వ్లాగ్స్ కోసము. వెంటనే పెట్టగలనో లేదో చెప్పలేను. సో మీరైతే చూస్తూ ఉండండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది అని చెప్పి. నేను మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు టేక్ కేర్, బాయ్.